20 సార్లు ఈ సినిమాలో నవ్వుతారండి. టాలీవుడ్ హై ఎక్స్పెక్టెడ్ మూవీ ఊకొడతారా ఉలిక్కి పడతారా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా కోసం వేసిన గంధర్వ మహల్ సెట్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. పైరసీని ప్రోత్సహించకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయమంటున్నారు మోహన్ బాబు. అన్ని వ్యాపారాల్లోకి చాలా కష్టమైన వ్యాపారం సినిమా వ్యాపారం. దీనిలో డబ్బు పెడితే వస్తుందో రాదో తెలియదు. మరి ఎందుకు సినిమా తీస్తున్నారంటే ఈ కళామతల్లి మాకు భిక్ష పెట్టింది, ఇక్కడే నటుడయ్యాం, ఇక్కడే సినిమా తీసి ఈ రంగంలోనే ఉండాలనే ఆశతో ఈ సినిమా నిర్మాతగా మారాం. ముఖ్యంగా హృదయపూర్వకంగా నా పైరసీ సోదరులకు నమస్కారం చేస్తున్నాను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నా ఆత్మీయులు, నా ఆత్మబంధువులైన కొంతమంది ఎగ్జిబిటర్స్కు నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకు పైరసీ తీసే వాళ్ళకు, పైరసీని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి భార్యా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు సెంటిమెంట్స్ తెలుసు, వాళ్ళకు దేవుడు, దెయ్యం, భక్తి అన్నీ ఉన్నాయి. ఒక నిర్మాతను చంపితే వాళ్ళకి ఏమొస్తుంది? సినిమా తీసిన వెంటనే పైరసీలు వచ్చేస్తున్నాయి. ఎంతో మంచి ఎగ్జిబిటర్స్ ఉన్నారు. మేము ఒక మంచి చిత్రం తీసి బయటకు రిలీజ్ చేసినప్పుడు దాన్ని పైరసీ చేసేస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేము. అక్కడ రైతు పాడవుతాడు విత్తనాలు మంచివి కాకపోతే. ఇక్కడ పైరసీ చేస్తే ఇక్కడ మేము చచ్చిపోతాం. ముఖ్యంగా నా ఆత్మబంధువులు, నా ఆత్మీయులు, మాకు ప్రాణభిక్ష పెట్టే వాళ్ళే ఆ పైరసీ సోదరులు, కొంతమంది ఎగ్జిబిటర్స్. డోంట్ ఎంకరేజ్. I'm a big fan of your big back. మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి.